షెడ్యూటెక్ ఈ వీడియోలో మనము 24th ఆగస్టు నిర్వహించినటువంటి మార్నింగ్ షిఫ్ట్ యొక్క గ్రూప్ డి బిట్స్ డిస్కషన్ చేద్దాం. సో ఈ వీడియోలో అడిగిన బిట్స్తో పాటు రిలేటెడ్ బిట్స్ కూడా డిస్కషన్ చేస్తాం కాబట్టి కొద్దిగా వీడియో అయితే లెంతీగా ఉంటుంది. ఆల్మోస్ట్ బిట్స్ అయితే నేను చెప్పాను. అండ్ ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ బిట్స్తో పాటు ఇంకేమైనా బిట్స్ అడిగాడు అనేటువంటిది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలిపితే నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేసుకుందాం. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు టెస్ట్లు వస్తాయి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం అని అడిగాడు. అల్యూమినియం యొక్క ధాతువు ఏది అని అడిగాడు. ఓకే, అల్యూమినియం యొక్క ధాతువు ఏది అని అడిగాడు. అల్యూమినియం ధాతువు వచ్చేసి బాక్సైట్. ఓకేనా, బాక్సైట్. సో దీని యొక్క ఫార్ములా వచ్చేసి Al2O3 2H2 అనేటువంటి దానితో మనము చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో అల్యూమినియం ధాతువు యొక్క ఫార్ములా. అయితే ఈ యొక్క 100+ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ బిట్స్ అని నేను వీడియో చేశాను. దాని నుంచి ప్రతిరోజు 1 or 2 బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. మిగతా ధాతువులు వాటి పేర్లు నేను స్పీడ్గా చెప్తాను. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ అల్యూమినియం యొక్క ధాతువు బాక్సైటు. కాపర్ యొక్క ధాతువు కాపర్ ఐరన్ పైరటీసు. జింకు యొక్క ధాతువు జింక్ బ్లైండు జింకైటు రెండు ఉంటాయి. ఓకేనా, జింకు బ్లెండ్ అని ఉండొచ్చు, ఆప్షన్లలో జింకెట్ అని ఉండొచ్చు. మెగ్నీషియంకి మీరు ఇక్కడ గమనించినట్లయితే రెండు ఉంటాయి, మ్యాగ్నసైటు ఏప్సం లవణం. ఏదైనా ఈ రెండు ధాతువులు కూడా మెగ్నీషియంకి సంబంధించినటువంటివి. నెక్స్ట్ మనకు ఈ యొక్క సిల్వర్ యొక్క మనకు ధాతువు వచ్చేసి హార్నస్ సిల్వర్ అని పిలుస్తాము. మ్యాంగనీస్ యొక్క ధాతువు వచ్చేసి పైరో ల్యూసెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఐరన్ యొక్క మనకు ధాతువు వచ్చేసి హేమటైట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదే ఐరన్ యొక్క ఇంకొక ధాతువు వచ్చేసి మ్యాగ్నటైట్. ఓకేనా, హెమటైట్ మ్యాగ్నటైట్ ఈ రెండు కూడా మనకు ఐరన్ యొక్క ధాతువులు. జింకైట్ ఇంతకుముందుకే మాట్లాడుకున్నాం. సోడియం యొక్క ధాతువు రాక్ సాల్ట్. ఓకే, హైడ్రాజియం యొక్క మనకు ధాతువు సిన్నాబార్. ఓకే, లెడ్ యొక్క ధాతువు గెల్లినా. కాల్షియం యొక్క ధాతువు జిప్సం. ఓకేనా, నెక్స్ట్ కాల్షియం యొక్క ఇంకొక ధాతువు సున్నపు రాయి. నెక్స్ట్ మెగ్నీషియం యొక్క ఇంకొక ధాతువు కార్నలైట్. ఓకేనా, సో ఇవి మనకున్నటువంటిది కార్నలైటు, మ్యాగ్నసైటు, ఎప్సం లవణం. ఈ మూడు కూడా మెగ్నీషియం లోహం యొక్క ధాతువులు. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏమడిగారంటే బ్లీచింగ్ పౌడర్ తయారీలో మనకు ఉపయోగపడేటువంటి వాయువు ఏది అని అడిగారు. సో బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించేటువంటి వాయువు వచ్చేసి క్లోరిన్ అనమాట. మనం ఏం చేస్తామంటే తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం ఏమంటాం, తడి సున్నం అంటాం. దీన్నే మనం ఏమంటాం, స్లేక్డ్ లైమ్ అంటాం. ఓకే, సో ఈ యొక్క కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా స్లేక్డ్ లైమ్ పైకి మనము క్లోరిన్ వాయువును పంపించినట్లయితే మనకు బ్లీచింగ్ పౌడర్తో పాటు నీటి అణువులు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ని మనం ఏమంటామంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని కూడా మనము పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏ వాయువును ఉపయోగించాం, క్లోరిన్ వాయువు అనేటువంటిది ఉపయోగించాం. నెక్స్ట్ షిఫ్ట్లో మీకు అడగొచ్చు బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలలో కింది వానిలో కానిదేది అని అడగొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం CaOCl2. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి దీన్ని మనము వస్త్ర పరిశ్రమలో ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసి దీన్ని తాగుతాము. సో ఇంకా ఈ విధంగా ఆప్షన్లలో ఉండడానికి అవకాశం ఉంది. సో ఉపయోగాలు ఒకసారి చూడండి. వస్త్ర పరిశ్రమలో కాటన్ మరియు నారలను విరంజనం చేయడం అంటే కలర్ లేకుండా చేయడం అనమాట. ఏదైనా ఒక వస్తువు యొక్క కలర్ లేకుండా చేయడం కొరకు బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ గుజ్జు కల్పన కూడా విరంజనం అంటే కలర్లెస్గా చేయడం కొరకు అనమాట. నెక్స్ట్ బట్టలను కూడా విరంజనం చేయడం కొరకు ఈ బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ రసాయన పరిశ్రమలో దీన్ని ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు. ఆప్షన్లలో క్షయకరణిగా ఉపయోగిస్తారని కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ తాగే నీటిలో క్రిములను సంహరించడానికి ఉపయోగిస్తారు, క్రిమి సంహారిణిగా. క్లోరోఫామ్ తయారీలో కూడా దీన్ని రియేజెంట్ అంటే కారకంగా దీన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్స్ గుర్తుంచుకోండి. మా ఎగ్జామ్లో అడిగింది మాత్రం క్లోరిన్ వాయువు గురించి అడిగాడు. ఓకే, బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించేది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 2 బ్యాంక్స్ ఇచ్చాడు. ఆ 2 బ్యాంక్స్ ఏ బ్యాంక్లో మెర్జ్ అయ్యాయని అయితే అడగడం జరిగింది. ఇది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఈ బ్యాంక్స్ ఇంపార్టెంట్ అని. మళ్ళీ ఈ రోజు కూడా అడిగారు కాబట్టి ఒకసారి బ్యాంక్స్ అని చెప్తాను, వీలైతే దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఈ ఎగ్జామ్లో ఇంతకుముందుకు ఏం అడిగాడంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అడిగాడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కూడా ఇంతకుముందుకు ఎగ్జామ్లో అడిగాడు, రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ డీలోనే. సో మిగతా బ్యాంక్స్ గురించి మనం చూద్దాము. ఈరోజు ఏది అడిగారో మీరు నా కామెంట్ బాక్స్లో తెలపండి, ఎగ్జామ్ రాసిన వాళ్ళు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్సు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండింటిని మనం దేంట్లో కలిపామంటే
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కలిపాం. ఇప్పుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ రెండింటికి కొత్త పేరు ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకేనా. సో ఇటు సైడ్ ఉన్నటువంటివి అన్నీ కూడా కలిసిపోయిన బ్యాంకులు, ఇటు సైడ్ ఉన్నటువంటిది పెద్ద బ్యాంక్ అనమాట. ఓకేనా. సో ఈ చిన్న చిన్న బ్యాంకులని ఈ పెద్ద బ్యాంకులలో కలిపేశారనమాట. నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్ను దేంట్లో కలిపారంటే కెనరా బ్యాంక్లో కలపడం జరిగింది. అలహాబాద్ బ్యాంక్ను దేంట్లో కలిపారంటే ఇండియన్ బ్యాంక్లో కలపడం జరిగింది. ఇది ఎగ్జామ్లో అడిగారు ఈరోజు అన్నారు. సో ఒకసారి క్లారిటీ అయితే ఇవ్వండి రాసిన వాళ్ళు. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసాయి. దేనా బ్యాంకు అండ్ విజయ్ బ్యాంకు మనకు దేంట్లో కలిసాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కలవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసినటువంటి బ్యాంక్ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కలిసింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, భారతీయ మహిళా బ్యాంక్, ఇవన్నీ కూడా మనకు దీంట్లో కలిసాయి. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ఎల్ఐసి ర్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ పరంగా అన్నారు. సో ఎల్ఐసికి సంబంధించి 2 ర్యాంక్స్ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్టు. ఈ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్లో ఇన్సూరెన్స్ కంపెనీల స్థానంలో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ పరంగా ఎల్ఐసి అనేటువంటి 10th ప్లేస్లో ఉంది. ఒకవేళ ఫార్చ్యూన్ గ్లోబల్ లిస్ట్లో అయితే 98th ప్లేస్లో ఉంది. ఎగ్జామ్లో అయితే 10th ప్లేస్ బిట్ అయితే అడిగారని చెప్పారు. ఇది కూడా గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్లో అడగవచ్చు. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్లో ఎల్ఐసి యొక్క ర్యాంక్ ఎంత అని అడగవచ్చు, 98. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే స్మృతి ఇరానీ గారు మనకు శ్రీ మనోరక్ష ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. స్మృతి ఇరానీ గారు శ్రీ మనోరక్ష ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరెవరు కలిసి లాంచ్ చేశారని ఎగ్జామ్లో అడిగారు. ఎవరెవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు, దాంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి ఈ యొక్క శ్రీ మనోరక్ష ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనమాట. సో ఈ శ్రీ మనోరక్ష ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లలు కానీ లేదంటే ఉమెన్స్ కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతుంటారు కదా, ఆ ట్రోమాని తగ్గించడం కొరకు ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది, శ్రీ మనోరక్ష ప్రాజెక్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇండియా అనేటువంటిది 1000వ ఓడిఐ అనేటువంటిది ఏ టీంతో ఆడింది, వెస్టిండీస్తో. ఇది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము, అదే బిట్ మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ బై కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్. సో ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ అంటే కుంభాకార కటకం. ఓకేనా. కుంభాకార దర్పణం ఉంటుంది కదా మిర్రర్. కుంభాకార దర్పణంలో మ్యాగ్నిఫికేషన్ అంటే ఆవర్ధనం. ఓకేనా. ఆవర్ధనం ఎలా ఉంటుందని అడిగారు. సో ఇది <1, 1 కంటే తక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో 1 కంటే ఇది ఎప్పుడు కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ ఆర్టికల్ 53 గురించి అడిగాడు. ఆర్టికల్ 53 గురించి ఏం అడిగాడంటే ఇది దేనికి సంబంధించినటువంటిదని 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారని చెప్పడం జరిగింది. సో ఇది ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి చెప్తుంది, నిర్వహణ అధికారాల గురించి చెప్తుంది అనమాట. సో ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని కూడా మనకి ఎవరి దగ్గర ఉంటాయి, ప్రెసిడెంట్. ఓకే. రాష్ట్రపతి దగ్గర కార్యనిర్వహణ అధికారాలన్నీ ఉంటాయని తెలిపేటువంటి ఆర్టికల్ ఏది అని అడిగారు, ఆర్టికల్ 53. సో ఆర్టికల్ 72 గురించి ఇంతకుముందుకే చెప్పాను. ఆర్టికల్ 72 దేని గురించి అనేటువంటిది నా కామెంట్ బాక్స్లో తెలపండి, లేదంటే నిన్నటి వీడియోలు చూడండి. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద 86th అమెండ్మెంట్ ఆఫ్ యాక్ట్ అని అడిగారు. కొంతమంది ఏం చెప్పారంటే రైట్ టు ఎడ్యుకేషన్ కొరకు, విద్యా హక్కు చట్టం కొరకు చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అన్నారు. కొంతమంది ఏమో 86వ రాజ్యాంగ సవరణ దేని గురించి ఈ విధంగా చెప్పారు. అడిగిన విధానం అయితే ఇలానే మీకు ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్పండి. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కొరకు చేసినటువంటి అమెండ్మెంట్ ఏదంటే 86వ రాజ్యాంగ సవరణ అనమాట. ఓకేనా. సో ఇది ఎగ్జామ్లో అడిగారు. మకర సంక్రాంతి అనేటువంటిది ఏ నెలలో నిర్వహిస్తామని అడిగారు. మకర సంక్రాంతి మనము జనవరి నెలలో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే కొంతమంది ఏమో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అన్నారు. కొంతమంది ఏమో పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరిని అడిగారు. సో 2 కూడా ఒకరే. ఎవరు అంటే గిరిరాజ్ సింగ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడంటే ఈ క్రింది వాటిలో సరైన వాక్యం అని చెప్పేసి ఈస్ట్ బడ్డింగ్ అని చెప్పేసి ఈ విధంగా 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈస్ట్ అనేటువంటిది కోరకి భవనం. ఓకేనా. సో ఈ విధంగా ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా 3 అయితే ఇట్లా అలంగిక ప్రత్యుత్పత్తి గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో సరైన స్టేట్మెంట్ అంటే ఈస్ట్ బడ్డింగ్ అనేటువంటిది రైట్ స్టేట్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా క్వశ్చన్ అడిగారు. సార్ లైంగిక ప్రత్యుత్పత్తి గురించి 9th క్లాస్లో లేదా 10th క్లాస్లో ఉంది, ఒకసారి చూసుకోండి స్కూల్ బుక్స్లో. నెక్స్ట్ లైసెన్స్ రాజ్ సిస్టమ్ అనేటువంటిది ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్టార్ట్ అయిందని అడిగారు. యాక్చువల్గా అయితే ఇది సెకండ్ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీనికి సంబంధించినటువంటి కొద్ది సమాచారం అయితే రావడం జరిగింది. అండ్ మెయిన్గా చూసినట్లయితే 8th పంచవర్ష ప్రణాళికలో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మనకు ఎల్పిజి ఏదైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ స్టార్ట్ చేశాడో దాంట్లో దీనికి ఎక్కువ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఉన్న ఆప్షన్లో 2 లేదా 8 మనం రైట్ ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో వేదిక్ పీరియడ్లో లేనిది ఏది అని అడిగారు. వేదిక్ పీరియడ్లో మనకు ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేదాలు అయితే మనకు
రావడం జరిగింది. కింద త్రిపీటకాలు ఈ విధంగా ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఇవి కాకుండా వేరే ఏదైనా ఉంటే దాన్ని మనం ఎలిమినేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఉన్న ఆప్షన్స్ బట్టి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏం ఆప్షన్స్ ఉన్నాయో చెప్పండి, కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఫిజిక్స్లో మొత్తం కొంతమంది 3 నుంచి 4 లెక్కలు వచ్చాయన్నారు. దాంట్లో మనకు ఓం నియమం మీదనే 2 లెక్కలు వచ్చాయన్నారు. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే I = 2.5 MA, R = 2 ohms అయితే వోల్టేజ్ ఎంత. సో ఇక్కడ ఏం చెప్పాను, V అంటే వోల్టేజు, I అంటే కరెంటు, R అంటే మనము రెసిస్టెన్స్ నిరోధం అని చెప్పేసి చెప్తామన్నమాట. సో రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 2 ohms ఇచ్చాడు. సో ఇదెంత ఇచ్చాడు, I = 2.25 ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడు, వోల్టేజ్ V = ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ ఫిజిక్స్ న్యూమరికల్స్ ఫిజిక్స్ లెక్కలలో 7th వీడియో చేశాను సార్. ఆ 7th వీడియో నుంచి ప్రతి షిఫ్ట్లో ఒక బిట్ వస్తుంది, ప్రతి షిఫ్ట్లో ఒక బిట్. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కామెంట్లో పిన్ చేస్తాను చూడండి. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే 2 electric bulbs whose resistance are in the ratio of 1:2, they are connected in parallel to source of connect voltage. What will be the ratio power of depression in the wires అని అడిగారు. సరే ఇక్కడ ఏం అడుగుతుందంటే మనకు రెండు నిరోధాలు అనేటువంటివి సమాంతర సంధానంలో కలపబడినాయంట. ఓకేనా. సో 2 నిరోధాలు సమాంతర సంధానంలో కలపబడ్డాయి, 1:2 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే దాని యొక్క పవర్ యొక్క నిష్పత్తి ఎంత అనేది అయితే అడగడం జరిగింది. P = V²/R అంటాము. పవర్కి మనము రెసిస్టెన్స్కి చూసినట్లయితే విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు 1:2 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 2:1 పవర్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఫిజిక్స్ న్యూమరికల్ 7th వీడియో చూడండి, ఇలాంటి మోడల్స్ అన్ని నేను అక్కడ కవర్ చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క దర్పణ సూత్రం కటక సూత్రం సంబంధించినటువంటి లెక్కలు అయితే అడిగారన్నారు. అది కూడా మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే క్లారిటీ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో పవర్ యొక్క ఓకేనా సామర్థ్యం అంటారు కదా, పవర్ యొక్క SI యూనిట్ కానిది అన్నాడు. SI యూనిట్ కానిది అన్నాడు. సో జౌల్ పర్ సెకండ్ వాట్ అశ్వశక్తి హార్స్ పవర్. ఓకే, హార్స్ పవర్ HP, హార్స్ పవర్ జౌల్ అని ఇచ్చాడు. సో జౌల్ అనేటువంటిది మనకు ఈ యొక్క పవర్ యొక్క SI యూనిట్ కాదు. జౌల్ పర్ సెకండ్, వాట్, హార్స్ పవర్ ఈ 3 కూడా పవర్ యొక్క SI యూనిట్స్ అవుతాయి. జౌల్ అనేటువంటిది దేనికి అంటే పనికి మరియు శక్తికి SI యూనిట్. ఈ ఫిజిక్స్ న్యూమరికల్స్లో మీరు 2nd వీడియో 3rd వీడియో చూస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా పెట్టగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే హౌ మచ్ వాటర్ కెన్ ఇండియా యూజ్ అకార్డింగ్ టు ది ఇండస్ వాటర్ ట్రీటీ 1960. 1960లో జరిగినటువంటి మనకు ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఓకేనా ఒప్పందం ప్రకారం ఇండియా ఎంత % వాటర్ ఉపయోగించుకుంటుందని అడిగారు. ఎంత అంటే 20% వాటర్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మొక్కలకు ఎందుకు తక్కువ శక్తి అవసరం అని అయితే అడగడం జరిగింది. సో ఉన్న ఆప్షన్లలో మనం బెటర్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. సో మ్యాక్సిమం ఎందుకు లెస్ అంటే దాని దగ్గర ఆల్రెడీ స్టార్చ్ అనేటువంటిది తయారైపోతుంది కాబట్టి మనకు లెస్ ఎనర్జీ అనేటువంటిది ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా అక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో రైట్ ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ తటస్థీకరణ చర్య అంటాం కదా, తటస్థీకరణ చర్య. సో ఈ కింది ఒక 4 చర్యలు ఇచ్చి ఆ 4 చర్యలలో తటస్థీకరణ చర్య ఏదైనా అడిగారు. సో తటస్థీకరణ చర్య అంటే మీ అందరికీ తెలిసిందే, ఏదైనా ఒక ఆమ్లము ఒక క్షారము కలిసిపోయి మనకు ఒక లవణం ఏర్పడితే ఓకేనా, ఒక ఆమ్లము ఒక క్షారము కలిసిపోయి ఒక లవణము నీరు ఏర్పడితే దాన్ని మనము తటస్థీకరణ చర్య అంటాము. ఈ విధంగా మనకు HCl అనేటువంటిది ఆమ్లం, NaOH అనేటువంటిది క్షారం, ఈ 2 కలిసి NaCl ఉప్పు అనేటువంటి లవణం ఏర్పడి నీరు ఏర్పడడాన్ని మనము న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అంటాము. దీని గురించి అయితే అడగడం జరిగింది. ఒకసారి 8th క్లాస్ మీరు టెక్స్ట్ బుక్ చూసుకుంటే చాలా న్యూట్రలైజేషన్ చర్యలు మీకు అక్కడ కనబడతాయి. నెక్స్ట్ హౌ ప్లాంట్స్ గెట్ రిడ్ ఆఫ్ దేర్ వేస్టేజ్. సో మొక్కలు అనేటువంటివి దాని యొక్క వేస్టేజ్ను ఏ విధంగా తీసేస్తాయి తన శరీరం నుంచి అని అడిగారు. ఆ ఆప్షన్స్ని బట్టి మనం రైట్ ఆన్సర్ అయితే ఎన్నుకోవాలి. కొన్ని మొక్కలు అయితే పత్రాల ద్వారా అంటే బాష్పీభవనం చేస్తాయి కదా, దాంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ని పత్రాల ద్వారా పంపిస్తాయి. కొన్ని మొక్కలేమో బెరడులు ఉంటుంది కదా, ఈ బెరడు పైన మనకు ఒక ఏమంటారు జెల్ లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఓకేనా, జెల్ లాంటి లేదా జిగురు లాంటి పదార్థాన్ని మనకు విడుదల చేస్తూ అలా విడుదల చేస్తాయి. కొన్ని మొక్కలేమో వేళ్ళ లోపల వీటిని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ బట్టి మనము ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెడ్ శాండర్స్ అనేటువంటిది మనకి ఎక్కడ కనబడుతుంది. సో రెడ్ శాండర్స్ అంటే మనకు రెడ్ శాండిల్ వుడ్ ఉంటుంది కదా, దాన్ని మనం రెడ్ శాండర్స్ అంటాము. ఇది సౌతర్న్ ఈస్ట్ ఘాట్స్లో మనకి ఎక్కువగా కనబడుతుంది, సౌతర్న్ ఈస్ట్ ఘాట్స్లో. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి యాక్ట్ ఉంటుంది కదా, 1813కి సంబంధించినటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారన్నారు. క్వశ్చన్ క్లారిటీ రాదు, రాసిన వాళ్ళు అయితే ఒకసారి నాకు క్లారిటీ అయితే ఇవ్వండి, క్వశ్చన్ ఏం అడిగారు అనేటువంటిది రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుంది కదా, విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రము. దీన్ని చెప్పిన వారు ఎవరని అడిగారు. ఎవరు చెప్పారంటే మైకెల్ ఫారడే 1831లో చెప్పారు. నెక్స్ట్ మెండలీవ్ ఉన్నాడు కదా, సో మెండలీవ్ అనేటువంటి పర్సను మనకు ఈ యొక్క మూలకాలను ఏ 2 ధర్మాల ఆధారంగా మనకు ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ చెప్పారని అడిగారు. సో మెండలీవ్ ఒకే గ్రూప్లో ఉన్నటువంటి మూలకాల యొక్క సారూప్యత సిమిలారిటీ
అండ్ అదేవిధంగా ఉమ్మడి సంయోజకత. ఓకే, ఈ 2 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయన పీరియాడిక్ టేబుల్ అయితే వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఈ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్లో అయితే అడిగారు. 10th క్లాస్లో పీరియాడిక్ టేబుల్ లెసన్ మొత్తం బట్టండి, దాంట్లోకి ఒక బిట్ అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడంటే ప్రపంచ భాషలలో బెంగాలీ భాష యొక్క ర్యాంక్ ఎంత అని అడిగారు ఎగ్జామ్లో. బెంగాలీ భాష ర్యాంకు. సో ఇది 6th ప్లేస్లో అయితే ఉండడం జరిగింది 2021 లెక్కల ప్రకారము. ఓకేనా. అక్కడ ఆప్షన్లో 6th ఉందా లేదా నా కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. ఫస్ట్ ఇంగ్లీష్, మ్యాండరిన్, హిందీ, స్పానిష్, అరబిక్ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే 2021-2022 సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనేటువంటిది ఎక్కడ జరిగిందని అడిగారు. ఎక్కడ జరిగిందంటే ఇది కేరళలో జరిగింది, కేరళలో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే మనకు మెయిన్ ఫోకస్ ఆఫ్ ది నమామి గంగా ప్రాజెక్టు. సో నమామి గంగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంగా నదిని క్లీన్ చేయడము, దాన్ని పునర్జీవనం అంటే దానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ కొంతమంది డాబర్ నీటి త్రికాల గురించి బిట్ అన్నారు, కొంతమంది కాలేదన్నారు. కాబట్టి ఒకసారి అయితే డాబర్ నీటి త్రికాలు ఇవి, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడాం కాబట్టి ఇప్పుడు ఏం చెప్పట్లేదు. లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, మ్యాంగనీస్, క్రోమియం, ఇనుము ఇవనేటువంటి డాబర్ నీటి త్రికాలు ఇంతకుముందు అడిగారు. ఈరోజు కొంతమంది అయితే అడిగారన్నారు, కొంతమంది అడగలేదన్నారు. కాబట్టి నాకు క్లారిటీ లేదు. ఎగ్జామ్ రాసిన వాళ్ళ క్లారిటీ అయితే ఏంటి బిట్ అడిగాడా లేదనేటువంటిది. మ్యాథమెటిక్స్ గురించి మనం మాట్లాడినట్లయితే మెయిన్గా సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఇక్కడ చాలా బిట్స్ వచ్చాయని అయితే చెప్పడం జరిగింది. ఓకేనా. సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్ ఈ 2 కలిసి 6 బిట్స్ దాకా వచ్చాయని అయితే చెప్పడం జరిగింది. బాడ్మస్ మీద మనకి 4 బిట్స్ వచ్చాయి సార్. బాడ్మస్ మీద 4 బిట్స్ వచ్చాయి. ఇక్కడే మనకు 10 బిట్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ప్రిసీడింగ్ ఫాలో బై ద క్వశ్చన్స్ అనేటువంటి 3 వచ్చాయి అనమాట. ప్రిసీడింగ్ అంటే ఇప్పుడు A, B, C, D, 2, 1, 3, 1, 4, A, C ఈ విధంగా ఇచ్చేసి 1 తర్వాత బేస్ సంఖ్య ఉన్నటువంటి అంకెలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు 3 క్వశ్చన్స్ దాకా వచ్చాయని అయితే చెప్పడం జరిగిందనమాట. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్, క్యాలెండర్స్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో క్యాలెండర్ అయితే క్వశ్చన్ అడగలేదు అన్నారు చాలామంది. క్లాక్ క్వశ్చన్ అయితే అడగలేదు అన్నారు. క్యాలెండర్ క్వశ్చన్ అడిగారు. సో 2021 ఆగస్టు 1 ఈ సమ్ తారీఖు అయితే 2022 ఆగస్టు ఈ తారీఖు అనేటువంటిది ఏ రోజు అవుతుంది, ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 2 సంఖ్యల ఎల్సిఎం ఉంటుంది కదా, 2 సంఖ్యల ఎల్సిఎం కాసాగు వచ్చేసి 48. ఆ 2 సంఖ్యలు 2:1 నిష్పత్తిలో ఉన్నట్లయితే వాటి యొక్క మొత్తం ఎంత అనేటువంటిది ఈ విధంగా క్వశ్చన్ అయితే ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క చతుర్భుజం ఉంటుంది కదా, ఈ చతుర్భుజం యొక్క 4 కోణాలు ఇచ్చాడు. ఏమిచ్చాడంటే 2:3:6:5 అని ఇచ్చాడు. సో ఈ విధంగా కోణాలు ఇచ్చేసి ఇవి ఈ యొక్క కోణాలతో ఏర్పడేటువంటి చతుర్భుజం ఎలాంటి చతుర్భుజము అంటే అది దీర్ఘచతురస్రమా, సమాంతర చతుర్భుజమా, సమచతుర్భుజమా, ఈ విధంగా అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందని అయితే మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది ఆగస్టు 10, 2021 ఆగస్టు 10 మనకు ఒక డే అయితే 2021 సెప్టెంబర్. ఓకేనా. సెప్టెంబర్ 18 2021 సెప్టెంబర్ 18 ఏ రోజు అవుతుందని అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఎగ్జాక్ట్ క్యాలెండర్ క్వశ్చన్ అయితే ఇది అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకేం అడిగారంటే నెక్స్ట్ మనకు అడిగినటువంటి క్వశ్చన్లు మనం చూసినట్లయితే ఈ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ మీద 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పారు. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్లో 1 క్వశ్చన్ వచ్చింది. టైమ్ అండ్ డిస్టెన్స్లో 2 క్వశ్చన్స్ వచ్చాయని అయితే చెప్పారు. సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ నార్మల్గానే ఉందని అయితే చెప్పడం జరిగింది. ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ 1 అయితే వచ్చిందని అయితే చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ నాకు చెప్పినటువంటి అంశాలు అయితే ఇవి. ఎగ్జామ్లో ఎంతమంది అటెండ్ అయ్యారని అడిగితే నేను 2-3తో మాట్లాడాను. అందరూ కూడా 40-50% మాత్రమే అంటే హాఫ్ ఆఫ్ ది పీపుల్ మాత్రమే అటెండ్ అవుతున్నారని చెప్పారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నట్లయితే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాశారో అక్కడ పర్సెంటేజ్ ఏ విధంగా ఉందనేటువంటిది కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. తద్వారా నెక్స్ట్ స్టూడెంట్స్కి తెలుస్తుంది ఎగ్జామ్ పర్సెంటేజ్ ఎంత ఉందనేది. అండ్ ఈ వీడియోలో నేను చెప్పినటువంటి క్వశ్చన్స్లలో అడిగిన విధానంలో ఏమైనా తేడా ఉన్నా లేదంటే నేను చెప్పినటువంటి అంశాలలో ఎక్కడైనా మీకు అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది, త్రికాల క్వశ్చన్ అడిగారని కొంతమంది చెప్పారు, అడగలేదని కొంతమంది చెప్పారు. సో ఇలాంటి వాటిపైన మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను చెప్పని బిట్స్ ఏమైనా అంటే ఇప్పుడు ఈ అడిగినటువంటి షిఫ్ట్లో ఏమైనా క్వశ్చన్స్ నేను మిస్ అయిపోతే ఆ క్వశ్చన్ కామెంట్ బాక్స్లో తెలపండి. నెక్స్ట్ షిఫ్ట్లో మనం డిస్కషన్ చేద్దాం. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలపడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్.